ముఖ్యంగా మనకి సమావేశం పేరు ఏంటంటే ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం ఎవరెవరికి? పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు. ఈ ముగ్గురిది బాధ్యతను బట్టి ప్రతి క్లాస్ టీచరు పాఠశాలకు హాజరు చూస్తున్నాం. రోజు కనీసం 5-6 మంది నిలిచిపోతున్నారు. ఈ నిలిచిపోవడానికి కారణాలు ఎవరు? బాధ్యత మేము ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, లేదా పిల్లవాళ్ళంతా పిల్లవాళ్ళు నిలిచిపోతున్నారు. ఇప్పుడు 2002-2003లో 60 మంది మా బ్యాచ్ ఉండేవాళ్ళు. స్కూల్ చరిత్రలో అప్పటి వరకు 60 మెంబర్స్ పాస్ అయిన ఫస్ట్ బ్యాచ్ మాది. మాత్రమే సాధ్యం కాదు, తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ముఖ్యంగా చూస్తే ఇది ఎలాంటిది అంటే 2 చేతులు కలిస్తేనే శబ్దం అనేది వస్తుంది. క్లాప్ కొట్టినప్పుడు అంతే కదమ్మా, చప్పట్లు కొట్టినప్పుడు 2 చేతులు కలిస్తేనే శబ్దం అనేది వస్తుంది. దాంట్లో ఒక చేయి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఉపాధ్యాయులకి, అలాగే పిల్లలకి అందరికీ నమస్తే. ఏమన్నా చెప్తే తెల్ల నాకు హోంవర్క్ ఉంది, నాకు అది ఉంది అని చెప్తాను. తెల్ల ఎందుకు హోంవర్క్ ఇస్తాను మేడం అనేసి ఏం మీరు కూడా బాగా చదువుకోవాలి అనేది స్కూల్ పంపిస్తాం. కొంచెం కూడా పెద్దగా అంటే గౌరవం లేదు. తల్లిదండ్రులు ఏం చెప్తా ఉన్నారో అస్సలు వినట్లేదు. కనీసం గురువుల దగ్గరన్నా వాళ్ళు చెప్పినట్టు వింటారు అనుకుంటే వాళ్ళు కూడా మర్యాద ఇవ్వడం లేదు. అన్నీ మాకు తెలుసు అని మాట్లాడతారు ప్రతి ఒక్క పిల్లలు కూడా. ఇలాంటి సందర్భంలో కాకుండా మీరు ఇప్పుడు మా స్కూల్ పరిధిలో అయితే 6th లో జాయిన్ చేసిన తర్వాత దయచేసి అప్పుడప్పుడు అంటే ఫార్మేటివ్ 1 తర్వాత ఒకసారి, 2 తర్వాత ఒకసారి, SA 1 తర్వాత FA 3, 4, సమ్మేటివ్ 2